నమస్తే, నేను సిరి. పుష్ప 2 అయితే అల్లు అర్జున్ గారి కెరియర్లో చాలా క్రూషియల్ అని చెప్పేసి చాలా వరకు వినిపిస్తుంది. ఎందుకంటే పుష్ప 2తోనే అయితే అందరూ మాట్లాడినట్టే తను ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ అయిపోయారు. పుష్ప 2తోని తన స్థాయి, తన స్టేషన్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. ఇప్పుడు సౌత్లోనే కాకుండా చాలా అన్ని ఇండస్ట్రీలో కూడా తన పేరు మారుమోగిపోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది కాకుండా అసలు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు ఎలాంటి సినిమాలు తీయబోతున్నారు, ఆయన ఇలాంటి ఎలాంటి సినిమాలు సెట్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు డిస్కషన్ అవుతుంది. చాలా వరకు చర్చ కూడా జరుగుతుంది. దీని తర్వాత ఏంటి అనే చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే పుష్ప 2 రిలీజ్ ఇంకా కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ పుష్ప 2 ఎలా ఉంటుంది ఏందనేది కాదు, పుష్ప 2 తర్వాత అసలు బన్నీ గారు ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన నార్మల్ సౌత్ ఇండియా స్టార్ కాదు, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ పైన వెళ్ళిపోయారు. వరల్డ్ స్టార్ అని కూడా మాట్లాడుతున్నారు. కొంతమంది డైరెక్టర్స్ అయితే ఆయన మెగా ప్లానెట్ స్టార్ అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి సందర్భంలో మరి నెక్స్ట్ తీయబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటంటారు సార్? మీరు అన్నట్టు ఈ సినిమా తర్వాత బన్నీ గారి గ్రాఫ్ ఎంతవరకు వెళ్ళిపోతుంది అనేది మనం చెప్పలేం. వెళ్ళిపోవడం విషయం పక్కన పెడితే దాన్ని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం కూడా చాలా కష్టమైన పనే, కత్తి మీద స్వామి. కానీ చాలా కష్టపడే తత్వం ఉంది. డైరెక్టర్ ఐటమ్ అంటే బన్నీ అలియాస్ ఐకాన్ స్టార్, ఏదైతే ఇప్పుడు ఐకాన్ స్టార్ ఇవ్వని అంటున్నారు, కానీ అల్లు అర్జున్ అనే వ్యక్తి డైరెక్టర్స్ యొక్క ఐటమ్. ఆయన డైరెక్టర్ ఎలా కావాలంటే అలా మలుచుకోగలడు, ఆయన అలా మలుచుకుంటాడు కూడా. అంటే సినిమా ఉంది కదా ప్రాక్టీస్ చేయడం కాదు, సినిమా లేకపోయినా ఆయన డ్యాన్స్ ప్రాక్టీసు ఆయన ఇవన్నీ చేసుకుంటుంటే ఉంటాడంట, కసి. సో అటువంటి హీరో ఇప్పుడు పుష్ప సినిమా తర్వాత బన్నీ కెరియర్ ఎట్లా అయిపోయిందంటే పుష్పకు ముందు పుష్పకు తర్వాత అన్నట్టే అయింది. ఇంతకుముందు చాలా హిట్స్ వచ్చాయి. అలవైకుంఠపురం కూడా ఆ 2 పాటలు ప్రపంచాన్ని ఊపేశాయి. సినిమా ప్రపంచ స్థాయికి వెళ్ళకపోయినా పాటలు మాత్రం ప్రపంచ స్థాయిలో ఊపేగా. బుట్టబొమ్మ సాంగ్ ఒకటి, రాములో సాంగ్, అట్లా ఆ స్థాయికి వెళ్ళిపోయిన పర్సన్. ఆ హిట్ ఉంది, తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి, చాలా ఉన్నాయి కదా మొదట్లో కూడా హిట్స్. ఆర్య, బన్నీ, ఇవన్నీ కూడా మంచి హిట్స్ వచ్చాయి. దేశముదురు, ఇవన్నీ డిఫరెంట్ జానర్స్. అంటే కొంచెం సోషల్ మింగ్లింగ్ తో ఉన్నవే కానీ ఇట్లా ఓరమాసులు అయితే రాలేదు. అంటే రాణి రుద్రమదేవిలో ఒక కెమియో రోల్ కూడా చేశారు, గోరగంగన్న క్యారెక్టర్ చేశారు. అసలు ఆ క్యారెక్టర్ లో కూడా ఒకలాంటి మాస్, అంటే తెలుగు భాష లెక్క మాట్లాడడం అదంతా కూడా అప్పుడు కూడా కొంచెం. అప్పటికే మీరు అన్నట్టు కరెక్ట్, మీరు అప్పటికే ఆయనకు స్టార్ ఇమేజ్ ఉంది. అయినప్పటికీ ఒక ఫిమేల్ ఓరియంటెడ్ కథకు సంబంధించి అనుష్క గారు లాంటి మరొక స్టార్ పక్కన జస్ట్ ఒక రాణి రుద్రమదేవికి సపోర్టివ్గా ఉండే క్యారెక్టర్గా ఒప్పుకున్నాడు ఆయన. అసలు గుణశేఖర్ గారు అయితే ఆయన అసలు నిజంగా బన్నీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంటాడు ఆయన. ఎందుకంటే అసలు అంతకుముందు వరుడు పెద్ద ఫ్లాప్, డిజాస్టర్. సినిమా బాగానే ఉంటుంది, ఎందుకు ఆడలేదో తెలియదు, కారణాలు పక్కన పెడితే. అటువంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ కథను వరకు లాంటి చూడాలి. బట్ ఈయన అడిగిన వెంటనే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేశాడంట. నెక్స్ట్ వేదం అలాగే చేశాడు ఆయన. వేదం కూడా కృషి గారు చాలా సందర్భం చెప్పింది ఏంటంటే బన్నీ లేకపోతే ఈ సినిమా నేను చేయను. అఫ్కోర్స్ అటువైపు మనోజు, మరోవైపు అనుష్క సపోర్ట్ చేసినప్పటికీ బన్నీ లేకపోతే ఈ సినిమాని చేసేవాడిని కాదని కూడా కృషి మన జాగర్లమూడి గారు చాలా సందర్భంలో చెప్పారు. సో అటువంటి బన్నీ గ్రాఫ్ ఎలా ఉండబోతుంది ఏంటి అంటే, మరోవైపు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతుంది, ఖర్చు పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాకి ఆల్మోస్ట్ 300 కోట్లు అంటున్నారు. ఇంకొంతమంది 1/4 తీసుకున్నాడు అంటున్నారు. అంటే 1000 కోట్లు అయింది అనుకోండి, 1000 కోట్లు 1/4 అంటే 4వ భాగం 250 కోట్లు తీసుకున్నాడు అనుకోండి. ఆ 250 కోట్లు ఎలాగా రేపు పొద్దున మళ్ళీ హిట్ అయింది అనుకోండి, మళ్ళీ దాని మీద ఎంతో ఉంటుంది. ముందే ఒప్పందాలు రాసుకొని ఉంటారుగా, హిట్ అయితే ఎంత ఇవ్వాలి, దీన్ని కలెక్షన్ చూస్తే ఎంత ఇవ్వాలని. సో నెక్స్ట్ సినిమా ఇప్పుడు ప్రభాస్ గారు లాగే ఈయనకి కూడా నెక్స్ట్ టఫ్ టైం ఒక విధంగా. ఎందుకంటే ఈ రేంజ్లో సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుంచి ఆ రేంజ్ సినిమాలు తీయాలి, కానీ ఆ తర్వాత క్యాజువల్గా ఉన్న సినిమాలు చేయలేరు. ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒక సలారు, సాహో సినిమా యావరేజ్ ఎందుకు ఆడింది అంటారు? సాహో సినిమా బీభత్సంగా చాలా బాగుంటుంది టేకింగ్ అది, కానీ బాహుబలి టైంలో ఆలోచించేసరికి సాహు కొంతమందికి ఎక్కలే, యావరేజ్గా అబవ్ యావరేజ్గా ఆడింది. కానీ నాకు నచ్చుతుంది ఇప్పటికీ సాహో. ఒక రాజే సైనికుడిలాగా వెళ్ళి తన సామ్రాజ్యాన్ని కాపాడుకునే కాన్సెప్ట్ చాలా బాగుంటుంది.
అలాగే సలార్, అంటే ఇలా ఒక్కొక్కటి చేసుకొని ఎలాగైతే జాగ్రత్తగా ఆయన ప్లాన్ చేస్తున్నాడో ఈయన కూడా అదే ప్లాన్ చేయాలి. అక్కడికి ఎక్కిన తర్వాత ఆ పైనుంచే వెళ్తారు కదా, మళ్ళీ 1వ స్టెప్ నుంచి స్టార్ట్ చేయరుగా, మళ్ళీ 10వ స్టెప్ నుంచో 11వ స్టెప్ నుంచి 10వ స్టెప్ వరకు వెళ్ళిపోయాడు ఆయన, 11వ స్టెప్ నుంచి కదా స్టార్ట్ చేయాలి. రైట్ సార్. సో అట్లాగా ఒక విధంగా అది టాస్క్ కష్టం. బట్ బన్నీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేలాగా అన్ని చేస్తున్నారు. కాకపోతే ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే బన్నీకి ఆయన ఇమేజ్ ని ఆయనే డిజైన్ చేసుకుంటున్నాడేమో అని అనిపిస్తుంది. అంటే ప్రతిదీ కూడా క్యాలిక్యులేటివ్ గా తన డ్రెస్ డిజైన్ దగ్గర నుంచి వెళ్ళి స్పెట్స్ దగ్గర నుంచి వెళ్ళి ఆఖరికి ఇప్పుడు ఈ పుష్ప 2కి సంబంధించిన ప్రతిదీ కూడా తను అంటే ఇట్లా ఉండాలి, స్టేజ్ ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి అని ప్రతిదీ కూడా తానే డిజైన్ చేసుకోవడం, ఎవరు రావాలి, ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడాలి అనేది కూడా డిజైన్ చేసుకున్నారు. అంటే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు అనేది తెలిసింది. మీరు అన్నట్టు పట్నాలో కానీ, చెన్నై కానీ, కొచ్చిలో కానీ పెట్టినప్పుడు కూడా అక్కడ మాట్లాడాలి, ఏ భాషలో మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి. ఇప్పుడు మొన్న కూడా ఏవైనా సినిమాకి సంబంధించి లేదా మెగా ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నప్పుడు కూడా ఏవైనా కాంట్రవర్సీ మాట్లాడతారా అనుకుంటే ఆయన ఏం మాట్లాడకుండా ఎందుకో మా సుక్కు డార్లింగ్ చెప్పేసరికి ఎమోషనల్ అయిపోయింది, నా నుంచి ఏం మాటలు రావట్లేదు అని చెప్పి అక్కడికి అది క్లోజ్ చేసాడు ఆయన. అంటే అఫ్కోర్స్ అప్పటికే టైం అయిపోయింది అనుకోండి, 11:30 అయిపోయింది. సో మొత్తం మీద చాలా ప్లాన్గా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వెళ్తున్నాడు ఆయన. సో ఆ క్రియేట్ చేసుకోవడం కూడా ఆయనే చేసుకుంటున్నాడు. ఒక విధంగా హైప్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు. మంచి తప్పదు, ఎవరిదో వాళ్ళు చేసుకోవాలి, ఎవరు హైప్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. పక్క నుంచి ఎవడో ఒకడు ఇంటిస్తూ పొగుడుతూ ఉండాలంటే ఎవరి మీద అలా ఆధారపడతాం. అందుకే ఏదో చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటారు, హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసామంటే ముందు బిజినెస్ స్టార్ట్ చేసిన ఓనర్ కూడా వంట వచ్చి ఉండాలంట, లేదంటే ఆ చెఫ్ సడన్ గా మానేశాడు అనుకోండి ఏమవుతుంది హోటల్. అట్లాగా ఈయన ఆ కళారంగంలో ఉన్నాడు కాబట్టి కళకు ప్రాధాన్యత ఎంతవరకు ఇవ్వాలి, దానికి సంబంధించిన ఇమేజ్ క్రేజ్ ఎలాగా తన చుట్టూ తిప్పుకునేలాగా చేసుకోవాలనేది కూడా ఒక టాలెంటెడ్గా చేసుకుంటున్నాడు. దానికోసమే ప్రతిదీ ఇప్పుడు పుష్పలో ఫన్లో కూడా అమ్మా మీరు అన్నారు ఇంతకుముందు అన్నారు మీరు ఒక యాస డిఫరెంట్గా చాలా బాగుంటుంది, దానికోసం ఒక మాస్టర్ని కూడా పెట్టుకున్నాడు. అంటే ఏ పదం ఎంతవరకు లాగాలి, ఎంత యాక్సెంట్లో పలకాలి అంతవరకే, మరీ ఎక్కువ లాగితే ఎటకారం చేసినట్టు ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళ మాట్లాడాలంటే దానికి ఒక ట్రైనింగ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ కూడా నేను పుట్టిన ఈ తమిళనాడు ఈ చెన్నై భూమికి నమస్కారం అంటే తమిళ వచ్చి అనుకోండి వేరే విషయం, అక్కడే చదువుకున్నాడు కాబట్టి ఏ పదాలు వాడితే వాళ్ళు క్యాచింగ్ ఉంటే వాళ్ళు బాగా అబ్బా మన కోసం మాట్లాడారా, మన ఊరి కోసం మాట్లాడారు అసలు. అంటే అది ఆ పాయింట్స్, ఆ వ్యాలిడ్ పాయింట్స్ ఏవైతే మాట్లాడాలో అది పట్టుకోవడం అనేది రావాలి. అందరూ మాట్లాడతారు కానీ కొంతమందికే ఇది ఉంది. ఆ కొంతమందిలో వీటిగా మారాలని చెప్పి ప్రతిదీ ఆ పబ్లిసిటీ ప్లాన్ చేసుకుంటున్నాడు, మీరు అన్నట్టు డ్రెస్సింగ్ ప్లాన్ చేసుకుంటున్నాడు, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేది ఓన్ ఒక ఆరా అనేది క్రియేట్ చేసుకునేలాగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకుంటాడు. మై ఆర్మీ, మై ఫ్యాన్స్ అని కూడా అంటున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారు. సో దీంతోనైతే ఇప్పుడు ఈయన గ్రాఫ్ ఇంకా పెరిగింది అంటారు. పెరిగింది. అది ఎంతవరకు కాపాడుకోవడం అనేది ఆయనకి నెక్స్ట్ రాబోయే తరుణంలో బిగ్గెస్ట్ టాస్క్, టఫెస్ట్ జాబ్ కూడా. అంతే కదా, రావడం గొప్పే వస్తుంది, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్కరికి వస్తుంది, కానీ అక్కడ నుంచి ఆ పైకే ట్రావెల్ చేసేలాగా ఉండాలి, కానీ గ్రాఫ్ పడిపోకుండా ఉండాలి. మరోవైపు మార్కెట్లో ఎంత కాంపిటేటర్స్ ఉన్నారమ్మా, మహేష్ బాబు గారు ఒకవైపు, ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఆయన ఫ్యామిలీలోనే మంచి టఫ్ కాంపిటేటర్స్ ఉన్నారు. రామ్ చరణ్, పక్క ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ అయినా బావ అనుకుంటారంట. మరి ఎంత క్లోజ్, ఏదైనా సరిపోదంటే మళ్ళీ ఒక్కొక్క విజయ్ దేవరకొండ, నాని, వీళ్ళందరూ ఒకవైపు వస్తున్నారు అప్కమింగ్. సో ఎంతమంది కాంపిటీషన్లో కూడా తనకంటూ ప్రత్యేకత క్రియేట్ చేసుకోవాలంటే ఇకపై ఉండేదే ఆయనకి టఫెస్ట్ జాబ్ అని నా అభిప్రాయం.